శుభోదయం. ఇది ఏప్రిల్ 26, 2025. పక్షిరాజులు మరలా కూరుకొంచున్నవి లేక. ఇప్పుడు ఇక్కడ సహోదరుడు జోసెఫ్ బ్రెన్హామ్. ప్రశస్తమైన ప్రియమైన స్నేహితులారా, నా ప్రియులారా, సువార్తలో నా ఆప్తులారా, దేవునికి నేను కనిన పిల్లలారా, మనము మన ప్రభువుతో ఎటువంటి ఒక అద్భుతమైన వారాంతమును కలిగి ఉన్నాము కదా. అది అసాధారణముగా ఉన్నది. కేవలం ఆయనతో సమయము గడపడం, ఆయనతో మాట్లాడటం, ఆయన స్వరమును వినడం, ఆయనను ఆరాధించడం, ఆయనకు కృతజ్ఞతలు తెలపడం, మరియు మనము ఆయనను ఎంతగా ప్రేమిస్తున్నామన్నది ఆయనకు చెప్పడమై ఉన్నది. ఈ దినమందు జీవిస్తూ మరియు నెరవేర్చబడుచున్న లేఖనములో భాగమవ్వడం ఎంతటి భాగ్యము కదా. మన హృదయంలో ఉన్న దానిని అంతటినీ ముఖ్యమైన మాటలు ఎలా వ్యక్తపరచగలవు? ప్రవక్త చెప్పినట్లుగా, అది నేను కాదు, ముందుకు నెడుతూ మరియు నాలో ఉబుకుచున్నది, లోపల ఏదో ఉన్నది. అది పరిశుద్ధాత్మ అనే బుగ్గ బావి అయి ఉన్నది. అది వరుడి కొరకు వధువు తనను తాను సిద్ధపరచుకోవడమై ఉన్నది. సరిగ్గా వివాహమునకు ముందు ఒక వధువు ఎంతగా ఉత్సాహపడుతుంది కదా. ఆ చివరి కొన్ని క్షణములు గడుస్తుండగా ఆమె గుండె ఎంతో వేగంగా కొట్టుకుంటుంది. ఆఖరికి సమయము ఆసన్నమైనదని ఆమెకు తెలుస్తుంది. నన్ను నేను సిద్ధపరచుకున్నాను, ఆయన నా కొరకు వస్తున్నాడు, ఇప్పుడు మేము ఒకటమవుతాము. మనము నిజముగా కాలం యొక్క ముగింపు క్షణములలో జీవిస్తున్నాము. వధువు త్వరలో ఎత్తబడుతుంది మరియు మన మధుమాస విందునకు పిలువబడుతుంది. ఆయన మనల్ని కొత్త ఎత్తులకు తీసుకుని వెళ్తున్నాడు. ఇక మీదటి ఏ ప్రశ్న లేదు, ఎటువంటి ఆశ్చర్యపోవడమో లేదు. మనము వధువై ఉన్నాము మరియు ఆయన అప్పుడే ఆగిపోలేదు. ఆయన ఇంకనూ ఆయన యొక్క ప్రియమైన ఎన్నుకోబడిన వధువును ఆశీర్వదించి మరియు ప్రోత్సాహపరచగోరుచున్నాడు. ఆమెను ప్రోత్సాహపరిచి మరియు ఆయన ఆమెను ఎంతగా ప్రేమిస్తున్నాడన్నది ఆమెకు చెప్పడానికి ఆయన ఎంతగానో ఇష్టపడతాడు. ఆమె విషయమై ఆయనకు ఎంత గర్వంగా ఉన్నదో చెప్పుటకు ఇష్టపడతాడు. ఆమెకి ఇవ్వడానికి ఆయన ఎంతో ప్రత్యేకమైన మరొక ప్రత్యక్షతను కలిగి ఉన్నాడు. ప్రపంచంలో టేపులను ప్లే చేయడానికి తృణీకరిస్తున్న అనేక స్వరములు ఉండగా, ఆయన తన వధువుకు వారు ఆయన యొక్క పరిపూర్ణమైన చిత్తములో మరియు ఆయన యొక్క ఏర్పాటు చేయబడిన మార్గంలో ఉన్నారని మరలా తెలియజేయకోరుతున్నాడు. ఆయన యొక్క ప్రణాళిక ఎల్లప్పుడూ తృణీకరించబడినది. ఆయన యొక్క వధువు ఎల్లప్పుడూ హింసించబడినది. ప్రజలు ఎల్లప్పుడూ తమ స్వంత మార్గమును, తమ ఆలోచనను కలిగి ఉండగోరుతారు. వారిని నడిపించడానికి వారు వేరొక నాయకుడిని కోరుతారు. అయితే ఆయన యొక్క వధువును నడిపించడానికి దేవుడు ఒక నాయకుడిని పంపించాడు. అది ఆయనే, అనగా పరిశుద్ధాత్మే ఉన్నాడు. మరియు ఇతర దినములన్నిటిలో వలనే ఈ దినము యొక్క పరిశుద్ధాత్మ దేవుని యొక్క ప్రవక్త అయి ఉన్నాడు. మనుషులే వారిని నడిపించాలని వారు ఎల్లప్పుడూ కోరుకున్నారు. సమూయేలు దినములో వారిని నడిపించడానికి సమూయేలును వద్దనడం ద్వారా వారు ఆయననే త్రోసివేయుచున్నారని దేవుడు చెప్పాడు. సమూయేలు కూడా మానవుడే అయి ఉన్నందున అది వింతగా అగుపించినది. కానీ వ్యత్యాసం ఏమిటంటే, సమూయేలు వారిని నడిపించడానికి దేవుడు ఎన్నుకున్నటువంటి వ్యక్తి అయి ఉన్నాడు. అది సమూయేలు కాదు, అది దేవుడు సమూయేలును ఉపయోగించుకోవడమై ఉన్నది. అతడు వారిని నడిపించడానికి దేవుని చేత ఎన్నుకోబడిన స్వరము మరియు మనుష్యుడై ఉన్నాడు. కానీ వారు వేరే స్వరములను కోరుకున్నారు. ప్రజలు సమూయేలుకు భయపడతారని సౌలుకు తెలుసు. కావున అతడు సౌలు మరియు సమూయేలు అని ప్రకటించవలసి వచ్చినది. వారు అతన్ని వెంబడించినట్లుగా అతడు ప్రజలను భయపెట్టవలసి వచ్చినది. నిజంగానే అతడు పిలువబడ్డాడు. నిజంగానే వారి రాజుగా ఉండుటకు అతడు సమూయేలు చేత అభిషేకించబడ్డాడు. కానీ దేవుడు ఇంకనూ ఒక ఏర్పాటు చేయబడిన మార్గమును కలిగి ఉన్నాడు. మరియు వారిని నడిపించడానికి, సౌలును సైతం నడిపించడానికి ఆయన ఎన్నుకున్నట్టు ఆ ప్రవక్తను కలిగి ఉన్నాడు. దేవుడు తన ప్రవక్త ద్వారా మాట్లాడి మరియు ఏమి చేయాలో సౌలుకు చెప్పాడు. సౌలు తాను కూడా అభిషేకించబడ్డాడని నిర్ణయించుకుని మరియు కేవలం ప్రవక్త చెప్పిన దాని నింటకు ఇష్టపడనప్పుడు దేవుడు అతని రాజ్యమును తీసివేశాడు. కావున పిదప వారు దానిని చేసినప్పుడు, ఆ గొప్ప ఓటమి వచ్చినప్పుడు, అప్పుడు సౌలు 2 పెద్ద ఎడ్లను తునకలుగా చేసి మరియు వాటిని ప్రజలందరికీ పంపించాడు. మరియు సౌలు ఆ ఎడ్ల ముక్కలను ఇశ్రాయేలు అంతటికి పంపి, మరియు సమూయేలును మరియు సౌలును వెంబడించని ప్రతి మనుష్యుడు వాని ఎడ్లు ఈ విధముగా చేయబడును అని చెప్పినప్పుడు మీరు ఇక్కడ గమనిస్తారని నేను కోరుతున్నాను. అతడి ఎంత మోసపూరితంగా తనను తాను దేవుని యొక్క మనుష్యునితో ప్రదర్శించుకోవడానికి ప్రయత్నించాడో మీరు చూస్తున్నారా? అది క్రైస్తవ స్వభావమునకు ఎంత విరుద్ధంగా ఉన్నది కదా.
ప్రజల యొక్క భయము సమూయేలు వలనై ఉన్నది. అయితే ప్రజలు సమూయేలునకు భయపడుతున్న కారణంగా సౌలు వారందరినీ తనను వెంబడించేలా చేశాడు. సమూయేలుతోనూ సౌలుతోనూ వారిని చేరనివ్వండి. ఒకరోజు సౌలు పెట్టబడ్డాడు. అతడు దేవుని యొద్ద నుండి ఒక జవాబును పొందుకోలేకపోయాడు. అతడు ఆదరణ పొందుకోలేకపోయాడు. అతడు జవాబులు కావాలని కోరుకున్నాడు. అతనికి కావలసిన జవాబును పొందుకోవడానికి ఎక్కడికి వెళ్లాలో అతనికి తెలుసు. ఒకే ఒక్క చోటు ఉన్నది. అది దేవుని యొక్క ప్రవక్త అయినట్టి సమూయేలే. అతడు వెళ్లిపోయాడు. కానీ పరదేశంలో కూడా అతడే ఇంకనూ దేవుని యొక్క స్వరమై ఉన్నాడు. ఈ అంత్య దినములో ఆయన యొక్క వధువును నడిపించడానికి ఆయన ఎవరిని ఎన్నుకున్నాడో ఆయన యొక్క వధువు ఎరిగి ఉండాలని తండ్రి కోరుకున్నాడు. కావున మనము ఆయన యొక్క పరిపూర్ణమైన ఏర్పాటు చేయబడిన చిత్తంలో ఉన్నామని మరొకసారి మనకు చెప్పి మనల్ని ఆదరించి మరియు మనల్ని ప్రోత్సహించడానికి ఆయన తన యొక్క బలమైన దూతను కాలమనే తెర వెలుపటికి తీసుకుని వెళ్ళాడు. ప్రవక్త చెప్పుచున్న దానంతటినీ జాగ్రత్తగా వినండి. ఇప్పుడు మీరు దీనిని మరలా చేయాలని నేను కోరను. ఇది నా సంఘము లేదా నేను కాపరత్వము చేస్తున్న నా గొర్రెల ఎదుటే ఉన్నది. అతడు మనకు దేనినైనా చెప్పడానికంటే ముందు మొదట ఇది మన కొరకు మాత్రమేనని, అనగా అతని సంఘము, అతని గొర్రెలు, అతడు కాపరత్వము చేస్తున్న వారి కొరకు మాత్రమేనని మనము తెలుసుకోవాలని అతడు కోరుతున్నాడు. కావున సహోదరుడు బ్రహ్మం గారు నా సంఘ కాపరి అని మీరు చెప్పలేకపోతే ఏమిటని నేను దానిని మునిపే చెప్పాను. అయితే ఇంకా ముందుకు చదవలసిన అవసరమే లేదు. ఇది మీ కొరకు కాదు. పైగా సహోదరుడు బ్రహ్మం గారు నా కాపరి అని నమ్మి మరియు ఆ విధంగా చెప్పే వారికి తప్ప మరెవరికి దీనిని కనీసం మరలా చెప్పాలని కూడా ఆయన మమ్మల్ని కోరలేదు. ఇట్లు చెప్తున్నందుకు మనకు ఎంతో వెక్కిరింపు వస్తుంది అనే ప్రశ్నకు సరిగ్గా అక్కడే జవాబున్నది. సహోదరుడు బ్రహ్మం గారు మా సంఘ కాపరి. వారే ఆ టేపు ప్రజలై ఉన్నారు. వారు సరియే, అతడు అదే అయి ఉన్నాడు మరియు మనము అదే అయి ఉన్నాము. దయచేసి నా మీద కోపం తెచ్చుకోకండి. ఎవరిని బాధపరచడానికి నేను ఈ విషయములను చెప్పడం లేదు. అది తప్పవుతుంది. అయితే ఇది ఆయనే వధువుతో చెప్తున్న సంగతి అయి ఉన్నది. నేను దానికి నా సొంత అనువాదమును పెట్టడం లేదు. ఆయనే స్పష్టంగా దాన్ని చెప్తున్నాడు. దేవుని వాక్యమునకు ఎటువంటి అనువాదం అవసరం లేదు. అది నేను ఈ శరీరంలో ఉన్నానా లేదా వెలుపట ఉన్నానా నాకు తెలియదు. అది ఒక రూపాంతరమా నాకు తెలియదు. అది నేను పొందుకున్నటువంటి ఏ దర్శనము వలనూ లేదు. ఇప్పుడు ఇది అతడు పొందుకున్నటువంటి ఏ దర్శనం వలనూ లేదని అతడు మనకు చెప్తున్నాడు. అతడు ముందన్నడు వెళ్ళనటువంటి ఒక స్థలమునకు అతడు వెళ్ళాడు. అతడు మునుపు చూసిన ఏ దర్శనము కంటేనూ అది ఎంతో గొప్పగా ఉన్నది. అతడు కలగనడం లేదు. అతడు మంచంపై తన శరీరంను చూశాడు. అతడు అక్కడ ఉన్నాడు. యేసుక్రీస్తు యొక్క వధువ, దానిని మీ మనస్సులో లోతుగా వెళ్ళనివ్వండి. వర్తమాన కాలములో ఆవని వైపున అతని యొద్దకు పరిగెత్తుకుంటూ వచ్చి కేకలు వేస్తూ మరియు అతన్ని పట్టుకొని అతన్ని కౌగిలించుకొని మరియు ఓ మా ప్రశస్తమైన సహోదరుడా అని కేకలు వేస్తున్నది యేసుక్రీస్తు యొక్క వధువై ఉన్నది. అతడు అక్కడ ఉన్నాడు. అతడు దానిని అనుభూతి చెందగలిగాడు. అతడు వారి మాటలను వినగలిగాడు. వారు అతనితో మాట్లాడుతున్నారు. అతడు ఆగి మరియు చూశాడు. అతడు యవ్వనస్తునిగా ఉన్నాడు. అతడు తిరిగి తన చేతులను తన తల క్రింద పెట్టుకుని పడుకుని ఉన్న అతని పాత శరీరం వైపు చూశాడు. ఇప్పుడు అతడు అక్కడ ఉన్నాడని మరియు అతడు చూస్తున్నది యేసుక్రీస్తు యొక్క వధువునని మనము నిర్ధారించాము. ఇప్పుడు పైనుండి ఒక స్వరం అతనితో ఏమి చెప్తున్నదో మనము విన్నాము. మరియు అప్పుడు నా పైనుండి మాట్లాడుచున్న ఆ స్వరము ఇట్లన్నది, ప్రవక్తలు తమ ప్రజలతో సమకూర్చబడ్డారని బైబిల్ గ్రంథంలో రాయబడి ఉన్నదని నీకు తెలుసు కదా. దేవుడు కేవలం ఆయన యొక్క ప్రవక్తకు చూపిస్తూ మరియు ప్రోత్సాహపరచడం మాత్రమే కాదు గాని దానిలో విషయం చాలా ఉంది. అతడు తిరిగి వచ్చి మనము ఎక్కడికి వెళ్ళబోతున్నాము మరియు అక్కడ ఎలా ఉంటుంది అని మాత్రమే కాదు గాని ప్రేరణ నొక్కడం ద్వారా మనము ఆయన యొక్క పరిపూర్ణమైన చిత్తంలో ఉన్నామని మరియు ఆ విధంగానే మీరు వధువు ఉండు చోటునకు వెళ్తారని చెప్తున్నాడు. సహోదరుడు బ్రహ్మం గారు తాను యేసును చూడాలని ఎంతగానో ఆశపడుతున్నట్లు చెప్పారు. కానీ వారు అతనితో ఇట్లన్నారు, ఇప్పుడు ఆయన కేవలం కొంచెం పైన సరిగ్గా ఆ వైపున ఉన్నాడు. ఇట్లన్నారు, ఏదో ఒక రోజు ఆయన నీ దగ్గరికి వస్తాడు. అది అతడు ఎవరన్నది అతనికి చెప్పడమును కొనసాగించినది. నీవు ఒక నాయకుడిగా పంపబడ్డావు మరియు దేవుడు వస్తాడు.
మరియు ఆయన వచ్చినప్పుడు నీవు వారికి బోధించిన దానిని బట్టి మొదటిగా ఆయన నీకు తీర్పు తీరుస్తాడు. వారు లోపలికి వెళ్తారా వెళ్ళరా అనేది దానిపై ఆధారపడి ఉంటుంది. నీ బోధన ప్రకారంగా మేము లోపలికి ప్రవేశిస్తాము. నాయకుడిగా పంపబడినది ఎవరు? మనకు ఎవరి చేత బోధించబడిన దేని ద్వారా మనము తీర్పు తీర్చబడబోచున్నాము? ఎవరి ఉపదేశము ప్రకారంగా మనము పరలోకంలోనికి ప్రవేశిస్తాము? సరిగ్గా సహోదరుడు బ్రహ్నం గారు చెప్పిన దానినే నేను నా ప్రజలకు ఉపదేశిస్తాను అని ఒకరు చెప్పవచ్చును. ఆమేన్. మీరు అలా చేయవలసి ఉన్నారు మరియు కొందరు అలా చేస్తున్నారని నేను నమ్ముతున్నాను. అయితే సహోదరుడు బ్రహ్నం గారు మరియు నేను అన్నట్లుగా దానిని మార్చకండి. మనకు ఇంకా స్పష్టంగా అర్థం కావాలని అతడు కోరుతుండగా మనము ఇంకా ముందుకు చదువుదాము. మరియు ఆ ప్రజలు కేక వేసి మరియు ఇట్లు చెప్పారు, మాకు అది తెలుసు మరియు ఏదో ఒక రోజు నీతో కలిసి తిరిగి భూమి మీదకు వెళ్తామని మాకు తెలుసు. ఇట్లన్నారు, యేసు వస్తాడు మరియు నీవు మాకు బోధించిన వాక్య ప్రకారంగా తీర్పు తీర్చబడతావు. ఆయన మనకు బోధించిన వాక్యము ద్వారా మనము తీర్పు తీర్చబడతాము. కావున దేవుని యొక్క స్వరము టేపులలో ఏమి చెప్పినదో దాని నుండి తీర్పు వస్తుంది. టేపులలో ఉన్న స్వరము మీరు వినగలిగే అత్యంత ముఖ్యమైన స్వరము కాదని ఎవరైనా ఎలా చెప్పగలరు? మరియు పిదప ఆ సమయంలో నీవు అంగీకరించబడితే మరి నీవు అంగీకరించబడతావు. మీరు సిద్ధంగా ఉన్నారా? మీరు సిద్ధంగా ఉన్నారు. యేసుక్రీస్తు వధువు కొరకు ప్రభువు యొక్క పరిపూర్ణ చిత్తము ఏమిటన్న దానిని ఇది బలంగా స్థిరపరుస్తుంది. అతడు ఏమి చేస్తాడన్నది వధువు ప్రవక్తకు చెప్తున్నది. వేరెవరూ కాదు, ఒక గుంపు కాదు, వేరొక సంఘ కాపరి కాదు, దేవుని ప్రవక్త అయిన విలియం మ్యారియన్ బ్రెన్హామ్. అప్పుడు నీవు నీ పరిచర్య యొక్క విజయ బహుమతులుగా మమ్మల్ని ఆయనకు ప్రదర్శిస్తావు. ఎవరు మనల్ని ప్రభువైన యేసుకు ప్రదర్శించబోచున్నారు? కేవలం ప్రవక్త చెప్పేది వినే రోజులు గతించిపోయినవా? టేపులను ప్లే చేయమని సహోదరుడు బ్రహ్నం గారు ఎన్నడూ చెప్పలేదా? మీరు వధువై ఉండగోరితే మీరు ప్లేను నొక్కడం మంచిది అని వధువు కేక వేస్తూ చెప్తున్నది. ఇంకా నువ్వు ఒప్పించబడలేదా? సరే, ఇంకా చాలా ఉన్నది. ఇట్లన్నారు, నీవు మమ్మల్ని ఆయన దగ్గరికి నడిపిస్తావు మరియు ఎప్పటికీ జీవించడానికి మనందరము కలిసి తిరిగి భూమి మీదకి వెళ్తాము. మనల్ని ఆయన యొద్దకు నడిపించవలసినది ఎవరు? వధువును ఎవరు నడిపిస్తున్నారు? అతడు వధువును ఆయన దగ్గరకు నడిపిస్తాడని వధువు అతనితో చెప్తున్నది. పిదప ఎప్పటికీ జీవించడానికి మనము తిరిగి భూమి మీదకి వెళ్తాము. మీలో ఏమాత్రమైన ప్రత్యక్షత ఉన్న ఎడల, మీరు ఈ వర్తమానం నమ్ముతున్నారని మీరు చెప్పుకుంటున్న ఎడల, మీరు తప్పక ఆయన యొక్క స్వరమునకు అనగా టేపులకు మొదటి స్థానంను ఇవ్వాలనేది దేవుడు మీకు బయలుపరచాలని నేను ప్రార్థిస్తున్నాను. సంఘ కాపరులారా, ప్రవక్తను తిరిగి మీ ప్రసంగ వేదికల మీదకు తీసుకుని రండి. మీరు ఆ స్వరము ద్వారా తీర్పు తీర్చబడబోతున్నారు గనుక టేపులే మీరు వినవలసినట్టి అత్యంత ముఖ్యమైన స్వరమై ఉన్నది. వాక్య ప్రకారంగా టేపులలోని దేవుని స్వరమును వినడం ద్వారా మనము మన దినమునకై ఆయన యొక్క పరిపూర్ణమైన ఏర్పాటు చేయబడిన చిత్తములో ఉన్నాము. ఆయన వాక్యం యొక్క నిజమైన ప్రత్యక్షతకు దేవుడు మీ కళ్ళను తెరిచిన ఎడల ఈ ఆదివారం జెఫర్సన్విల్ కాలమానం ప్రకారంగా మధ్యాహ్నం 12 గంటల సమయం అప్పుడు 60-05-15 M త్రోసివేయబడిన రాజు అనే వర్తమానమును మేము వినుచుండగా వచ్చి మాతో చేరమని నేను మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాను. సహోదరుడు జోసెఫ్ బ్రెన్హామ్. మరలా కలిసేంత వరకు దేవుడు మిమ్మల్ని దీవించునుగాక మరియు షలోం.